గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రెండు 2025 అసలు క్రైమ్ కేసెస్ ఎంత భయంకరంగా పెరిగిపోయినాయి అంటే రోజు మినిమం 2 నుంచి 3 మినిమంగా అంటే వార్తలలో నిలుస్తున్నాయి. అంటే ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కానీ ఒక వార్త కాదో మనకు తెలుసు. అట్లాంటిది ఇయర్ ఎండింగ్లో ఉన్నాం, అయినా సరే ఇట్లాంటి వార్తలు ఏమాత్రం తగ్గట్లేదు. ఈరోజు పొద్దున మల్కాజ్గిరి అంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఒక చిన్నారి కేవలం 7 ఏళ్ళు మాత్రమే ఉన్నాయి. ఏమైందో తెలియదు కానీ బిల్డింగ్ పై నుంచి ఎవరో తోసింది కాదు, ఆర్ యాక్సిడెంట్లండి పడ్డది కూడా కాదు. వాళ్ళ కన్న తల్లే అంటే అమ్మనే వాళ్ళ కూతుర్ని 3వ అంతస్తు నుంచి తోసేసింది ఆర్ పడేసింది అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇది ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. నిన్న మధ్యాహ్నం పూట 2 గంటల ప్రాంతంలో అయితే జరిగింది. తీరా చూస్తే ఎంత భయంకరంగా అంటే 3వ అంతస్తు నుంచి ఒక్కసారి ఆమెను కింద పడేసిన తర్వాత మొత్తం ఆమె అంటే కొనా ఊపిరితోని ఆ పాపని గాంధీ హాస్పిటల్కి అయితే తరలించిండ్రు. చుట్టుపక్కల వాళ్ళు, కన్నతల్లి కాదు, చుట్టుపక్కల వాళ్ళు తరలించడం అయితే జరిగింది. అసలు ఏమైంది, ఎందుకు, ఏంటి అని అంటే ఆ బిల్డింగ్లో జనరల్లీ చాలా పోర్షన్స్ ఉన్నాయి, 3 స్టోర్డ్ బిల్డింగ్. సో అక్కడి నుంచి చాలామంది పిల్లలు ఏదో ఒకటి పడేయడం లాంటివి చేస్తూ ఉంటారట, సౌండ్స్ వస్తూ ఉంటాయట. ఒక్కసారిగా ఈ పాపని పడేసిన తర్వాత అట్లనే పిల్లలు ఎవరైనా ఏదైనా పడేసిండ్రో ఏమో అనుకొని అందులో బిల్డింగ్లో ఉండేటన్న ఒక మహిళ బయటకు వచ్చి చూసేసరికి పూర్తిగా ఆ అమ్మాయే కింద కనిపిస్తోంది. మొత్తం బ్లడ్ స్టెయిన్స్తోని కనబడేసరికి గట్టిగా అరుచుకుంటూ అందరూ పక్కనున్న వాళ్ళందరూ బయటకు రావడం జరిగింది. దీంతో కిందికి వెళ్ళి చూసేసరికి రక్తపు మడుగులో ఆ 7 ఏళ్ల చిన్నారి అయితే కనిపించింది. ఇది వసంతపురి కాలనీ, మల్కాజ్గిరి పరిధిలోని వసంతపురి కాలనీలో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయినారు. 7 ఏళ్ల పాపని ఇంత దారుణంగా అసలు కన్నతల్లి ఎట్లా విసిరేసింది ఏంటి అని కనుక్కునే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఏంటి అన్నప్పుడు 6 నెలల కిందటి నుంచి కూడా ఇప్పుడు అమ్మాయి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి తల్లికి బాగోట్లేదు. అంటే ఆమెకి కొంత మెంటల్లీ బాలేదు, ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టే తను తెలియకుండానే ఈ పని చేసి ఉంటుంది అని చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది చెప్తున్నారట. మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు అట్లాంటి పరిస్థితి ఏమీ లేదు, బాగానే కనిపించింది, చాలా సాధారణంగానే మాట్లాడింది, మరి ఆమెకి ప్రాబ్లం ఉందని మాకైతే తెలియదని ఇంకా కొంతమంది మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఒక్కసారిగా ఈ అమ్మాయి పేరు వచ్చేసి షారోమి, వాళ్ళ అమ్మ పేరు వచ్చేసి మోనాలిసా. సో ఏం జరిగిందో తెలియదు కానీ మరి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, వీళ్ళ ఫాదర్ ఎవరు, ఇంకా వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఇవన్నీ విషయాల మీద అయితే ఆరా తీస్తున్నారు పోలీసులు. కానీ ఒక్కసారిగా కన్న తల్లే తన బిడ్డని 3rd ఫ్లోర్ బిల్డింగ్ నుంచి కింద పడేసింది అని అన్నప్పుడు ఈ వార్త అయితే కలకలం క్రియేట్ అవుతోంది. ఆ అమ్మాయిని అంబులెన్స్ పిలిపించి, చుట్టుపక్కల వాళ్ళే అంబులెన్స్ని పిలిపించి ఆమెని గాంధీ హాస్పిటల్కి తరలించే లోపే ఆమె చనిపోయినట్టుగా హాస్పిటల్ వర్గాలు అయితే ప్రకటించాయి. ఆమెని ఇప్పుడు ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం కోసం ఆ అమ్మాయి మృతదేహం ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో అయితే ఉంది. ఇప్పుడు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అన్ని యాంగిల్స్లో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ఇన్సిడెంట్లో ఏం జరుగుంటుంది, ఈ పాపను చంపాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, వీళ్ళ ఫాదర్ ఎవరు, ఇంకెంతమంది పిల్లలు ఉన్నారు, అట్లాగే ఈమె అంటే ఈ కన్న తల్లికి బాగోట్లేదు, హెల్త్ ప్రాబ్లం ఏదో ఉంది, మెంటల్లీ కొంత డిస్టర్బ్డ్గా ఉంది కాబట్టి దీనికి పాల్పడి ఉంటుంది అని ఇంకొంతమంది అయితే చెప్తున్నారు. కానీ నిజంగా ఏం జరుగుంటుంది, నిజంగానే ఈ కన్న తల్లికి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందా, లేకపోతే ఇంకేమైనా రీజన్తోని ఈ అమ్మాయిని కింద పడేసిందా అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో మరి ఏం జరిగిందో ఏంటో కానీ చాలామంది ఈ తల్లులే బిడ్డల్ని చంపుతున్న సిచ్యువేషన్స్ అయితే ఈ 2025లో భయంకరంగా నమోదయ్యాయి. మొన్న కూకట్పల్లిలో జరిగింది, అంతకంటే ముందు కుత్బుల్లాపూర్లో జరిగింది. 2 పిల్లల్ని కర్కశంగా చాకులతో
పొడిచి చంపేసినటువంటి సిట్యుయేషన్. రక్తపు మడుగులో కొట్టుకుంటున్నప్పటికీ కూడా ఆ కన్న తల్లికి స్పృహ కూడా లేదు. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు కూడా సేమ్ ఇట్లనే హెల్త్ ఇష్యూ ఉండే. సో ఈ మధ్య కాలంలో చూస్తే 2025 సంవత్సరం తీసుకుంటే గనక చాలామంది కన్న తల్లులే బిడ్డల్ని చంపినటువంటి కేసులు చాలా అయితే నమోదవుతున్నాయి. ఇది కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు ఈ కేసులో మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. మరి ఇన్సిడెంట్కి సంబంధించి పోలీసులే ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇన్సిడెంట్లో ఏం జరిగింది ఏంటి అనేది ఇవాళ చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది. నేను ఇంట్లో నుంచి ఇక్కడ నిలబడేసరి ఒక్కసారి దండమని పడితే ఈ పిల్లలు ఏంది ఎప్పుడు ఏదో ఒకటి పడేస్తారు అని అంటున్నా. చూసే వరకు పాప నేనైతే ముట్టుకుంటూ ఉరికిన అటు ఇటుగా అసలు అప్పుడే బ్లడ్ పోతుంది ఇట్లా. ఎందుకు జరిగిందమ్మా? ఎందుకు పడేసింది? ఆమెకు మెంటల్ అంటారేమో మరి అంటుండ్రు వాళ్ళు, మాకు తెలియదు. మరి 6 నెలల నుంచి అయితే చూస్తున్నాం మంచిగానే పోతుంటుంది వస్తుంటుంది, అంతేగాని ఆమెతో ఎప్పుడు మేము మాట్లాడలేదు. ఎప్పుడు జరిగిందమ్మా? 2 తర్వాత అంతే, 2-15 నిమిషాలు. పాప ఏజ్ ఏమిటమ్మా? పాపకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 7 years అంటే. జరిగిందమ్మా అంతా గొడవ అంటే మన రాత్రి వెళ్ళయింది అన్నారు కానీ మాకు తెలియదు ఆ విషయం. పైన కదా మనం లేదు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి